చికెన్ కొట్టినోడు ప్రాబ్లం అది. బా బాగుందిరావా, ఏది ఉప్పు ఒక్కటి వెనక్కి తిప్పది తిరగేయాలా ఇదిరా ఒరే నీ తింగరేదవా పైన గరిట తిరగాయి. ఇదా మీ మామ, ఇదే కరెక్ట్, కిందకు పడదు. ఫస్ట్ టైం ఒక అఫీషియల్ షెఫ్ ఈ రోజు కుకింగ్ చేయబోతున్నాడు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇలాంటి రెసిపీ కదా ఈరోజు చేయబోయేది. వలి అనే నేను, టైగర్ వైటీ అనే వహీద్ అనే ఇతనితో కలిసి ఈ రోజు ఆ రెసిపీ చేయబోతున్నాను. హాయ్ మయా, హలో నమస్తే. వంతలేదు ఎందుకురా నీకు. హాయ్ మయా, హలో నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్. నేను అసలు ఇంట్రో ఎలా ఇస్తానో కూడా తెలియదా నీకు? ఎలా ఇస్తాను ఇంట్రో? వీడికన్నా బాబులా ఇచ్చాను. ఎలా ఇస్తాను నేను? మళ్ళీ చెప్పు, మళ్ళీ ఇవ్వు. హాయ్ హలో నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్. వెల్కమ్ ఏంటి? 4-3 సార్లు వచ్చింది. మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఏంటి నువ్వు ఇచ్చినట్టు ఎలా ఏమన్నా కాపీగా అనుకుంటున్నావు నన్ను ఏమన్నా? మరి అదేందుకు చెప్పు, మరి వేరే చెప్పాలి మరి నువ్వు. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్ గైస్. ఈ రోజు మనం లాగ్ లో మ్యూజిక్ పెట్టాలి, పిల్లలు ఆ మ్యూజిక్ కోసం చూస్తారు. హాయ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, ఆ మ్యాటర్ ఏంటో నేను చెప్తాను. చెప్పరా బాబు, నాకు గొంతు నొప్పి వచ్చేది, గైస్ గొంతు రొంప పట్టేసింది మొత్తం. మాకు అదే కాబట్టి సైలెంట్ గా ఉండు. ఎలా పోతుంది, చెవులు పగిలిపోతున్నాయి. అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక అఫీషియల్ షెఫ్ ఈ రోజు కుకింగ్ చేయబోతున్నాడు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇలాంటి రెసిపీ కదా ఈరోజు చేయబోయేది. అమెరికా నుంచి వచ్చిన రెసిపీని ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గర రెడీ చేసి టైగర్ వైటీ అనే ఛానల్లో వలి అనే నేను, టైగర్ వైటీ అనే వహీద్ అనే ఇతనితో కలిసి ఈ రోజు ఆ రెసిపీ చేయబోతుంది. KFC చేద్దాం ఈ రోజు. అసలు ఎలా KFC ఎలా ఉంటదంటే, KFC పేరు చెప్పి KFC పరువు తీస్తున్నాడు. కాదు గైస్, TFC టైగర్ ఫ్రైడ్ చికెన్. టైగర్ ఫ్రైడ్ చికెన్ సూపర్, ఇది బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం TFC vs KFC చేద్దాం. అయితే ఆ KFC నేను తినకూడదు అనుకుంటున్నా. అది నిజం, ఎందుకంటే రీసెంట్ గా నేను చూసాడు, చాలా చూడకూడని విషయాలన్నీ కూడా చూసాను. అప్పటి నుంచి చేయకూడదని తినకూడదని నిర్ణయించుకున్నాడు. KFC జోలికి వెళ్ళకూడదని ఫిక్స్. కష్టమైనా ఏమైనా కానీ నేనే ఇంకా చేసి మా ఓడికి యొక్క క్రేవింగ్స్ అని చెప్పేసి ఈ రోజు రెడీ అయ్యాను. వలిగాడు చూపిస్తాడంట, చూద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా ఏమైనా తప్పులు అంటే చెప్పండి. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఈ KFC కి కావాలి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మా ఓడు లేడు ఎందుకంటే అని చెప్పేసి బయటికి వస్తాడు, కొంతసేపులో వస్తాడు. ఈ లోపు మనం స్టార్ట్ చేసేద్దాం. చికెన్ ఈ సైజ్ పీసుల్లో 1 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో లెగ్ పీసులు, వింగ్స్, చెస్ట్ పీసు అన్ని కూడా తీసుకున్నాం. తర్వాత బటర్ మిల్క్, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇదేమో జీలకర్ర పొడి, కొరియాండర్, ధనియాల పొడి మామూలుగా ఇది మనం చేసుకోవాలి, చేసింది లేదంటే అందుకే ఇది వాడుతున్నాను. లెమన్ జ్యూస్, తర్వాత మైదా. ఇవి ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయి మన దగ్గర. ఇవి వేసి చేసేద్దాం సింపుల్ గా. ఫస్ట్ చికెన్ కడుక్కొని తర్వాత చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం ముందు. నా మొగ పెట్టుకుని ఎప్పుడు ఏ వంట వండింది లేదు, చికెన్ కర్రీయే చేసింది లేదు. చికెన్ కడగాలంటే కూడా మనకు అసలు నచ్చదు, నాకు ఎందుకో. తప్పదు ఇంకా ఈ రోజుకి మందే. శుభ్రంగా చికెన్ క్లీన్ చేసుకుని తర్వాత ఏమేం కలపాలో, ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను. చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇందులో మనకి 2 లెగ్ పీసులు, ఇవేమో మిగతా చెస్ట్ పీసులు, వింగ్స్ ఒక 4 ఎన్నో వచ్చినాయి కేజీకి. ఒక కోడి తీసుకుని 1 కేజీది ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం సాల్ట్, ఉప్పు వేసిన తర్వాత కొంచెం కారం మందే, మన పల్లెటూరు పచ్చళ్ళలో కారం మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకోవడమే. కొలతలు ఏముండవు, ఎంత అంతే వేసేసే. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, ఇవన్నీ వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. దుమ్ము గుచ్చుపోయిందిరా. పీస్కి బాగా ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కొంచెంసేపు మిక్స్ చేసుకుని, తర్వాత ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోనే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. మామూలుగా అయితే ఇందాకే వేసేసుకోవాలి, నేను అది మర్చిపోయాను. మళ్ళీ కొంచెం లెమన్ జ్యూస్ వేసేసి అలాగా పీస్కి పట్టేలాగా అటు ఇటు కదిపేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ లోనే మజ్జిగ యాడ్ చేస్తున్నాను నేను. బటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అందులో కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్ వస్తుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ యాడ్ చేస్తున్నాను. ముక్కలన్నీ మునిగేంత వరకు వేసుకుని, ఎందుకంటే అప్పుడే అన్నిటిలోకి మజ్జిగ బాగా వెళ్ళి ఈ మసాలా అంతా కూడా లోపలికి వెళ్తుంది.
ఇప్పుడు ఈ మజ్జిగలో సోక్ చేసుకున్న ఈ చికెన్ ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక అరగంట పెడదాం. మనకి చీకటి అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు లేదు కాబట్టి ఒక అరగంట పెడదాము. మామూలుగా అయితే మీరు ఎంత సేపు ఉంచుకుంటే టేస్ట్ అంత ఎలివేట్ అవుతుంది. సో మనం ఒక 30 minutes పెడదాం ఫ్రిడ్జ్ లో. 30 minutes ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత దాని మిగతా ప్రాసెస్ ఏంటనేది ఈడు కూడా వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. నూనె కూడా మరుగుపోయింది. ఫస్ట్ ఎన్ని పీసులు అయితే మనం వేస్తున్నామో అన్ని పీసులకే కోటింగ్ చేసుకోవాలి. చిన్న ముక్క వేసి చూడరా ముందు, అది అయ్యిందో లేదో. అయిపోయింది వహి. ఏసీ కదపకూడదు అస్సలు కదపకూడదు. ఇలా మెల్లగా వదిలేయాలి. తర్వాత ఈ పీస్ కూడా ఇలా వదిలేసి ఈ పీస్ ఇంకో సైడ్ పెట్టి, అబ్బా దిగలేదా ఏలంటూ పోద్ది. ఏ చాలే అదే దిగుద్దులే. ఓకే, అది క్రంచీగా అయ్యేదాకా వేపుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై బాగా వచ్చి పైన క్రిస్పీ అయ్యేంత రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట నేను ఎందుకు చెప్తున్నా, నువ్వు కదా పక్కన చిన్న మంటలో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని, ఎందుకంటే మళ్ళీ లోపల ఉడకదు. ఫ్రై త్వరగా రారా. మాడి చేసావురా. వీడి తిప్పాలి. ఇది ఇక్కడ కనబడిపోతుంది. మాడినట్టు అయిపోయిందేంటి? ఎక్కువ ఫ్రై అయిపోయింది కదా. మరి ఎక్కువ ఫ్రై ఎందుకు చేసావు? మరి నేను అలా ఫోన్ మాట్లాడి ఇటు వచ్చేసరికి దాంతో తీరా. సారీ వెనక్కి తిప్పది తిరగయ్యాలా ఇదిరా. ఒరే నీ తింగరేదవా, పైన గరిట తిరగాయి. ఇదా మీ మామ. ఇదే కరెక్ట్, కిందకు పడదు. చూడడానికి అయితే బానే ఉంది గైస్. టేస్ట్ చూద్దాం. కొంచెం మాడినట్టు ఉంది కానీ చూడడానికి అయితే టెక్స్చర్ వచ్చింది. చాలా గట్టిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం. అది తింటున్నావేంటి? అది తిను. ఇది తిన్నాం. ఇది కూడా చికెనే కదా, దీన్ని బట్టి కూడా కాదు అది చికెన్ కాదా. మాడిపోయి మాడలేదు వహి. సరే నెక్స్ట్ ఇంకో వేస్తున్నాం కదా, అది మాడకుండా తీసేద్దాం. కిచెన్ లో కొత్త కదా, నేను ఎక్కడ తీయాలనేది తెలియలేదు. ఏరా చాట్ మసాలా లాంటి ఇలాంటి ఏమైనా పైన మాయో తేనా మాయో పర్లేదు. మరే మరి 2 వరస్ట్ కాదు కానీ ఇది వరస్టే. కొంచెం వరస్ట్. వీడికి వరస్టేమో కాదు కానీ నాకు వరస్టే. అదేంట్రా అంత గట్టిగా అయిపోయింది ఏంట్రా లేరు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మంట దగ్గర. అది ఎలా పెట్టుకోవాలి. నేను అప్పటికి చెప్పాను చిన్న మంటలో వెళ్ళాలని. చిన్న మంటలో పెట్టేసి వస్తాం. ఆ మొక్కలు చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది ఏపడం తేడా అయిపోయాడు కానీ లేరు బాగానే ఉంది. పైన కంచిగా చూసారా ఎవరో సౌండ్ వస్తుందా? కలకల్లా ఆడుతుంది. అది చూద్దాం టేస్ట్. ఏంట్రా ఇది? ఇది కొంచెం KFC లా ఉందిరా చూడడానికి. ఎస్ టెక్స్చర్ బాగుంది. దాని మీద ఏమైనా అయినా కారం లాంటివి ఏమన్నా సాల్ట్ కూడా తేరా బాబు. ఉప్పు లేదు. ఉప్పు చాలా తక్కువ వేసాడు గైస్. నాకు కొలతలు తెలియదు గైస్. నాకు నీకేమీ తెలియదు. నేను వరస్ట్ షెఫ్. నేను ఏకంగా కొలతలో వేయరా అంటే చెయ్యే కొలత నాది అంటాం. 100 అంటాం. చెఫ్ ఎప్పుడు అలాగే అంటా ఉంటాడు. కారం వేస్తున్నాను గైస్ దీని మీద. టేస్ట్ చూద్దాం. ఇంత ముందు ముక్కలన్నీ తినేసాడు వీడు. ఏం చేస్తాం మరి డబ్బులు కొన్న తర్వాత. వెరీ గుడ్. ఇదేంట్రా బాబు బజ్జీలా ఉంది. ఎగ్ బజ్జీ లాగా. కొట్టినాడు ప్రాబ్లం అది. బాగుందిరా. ఏది ఉప్పు ఒక్కటి మైనస్ కదా. ఉప్పు ఒకటి మైనస్ గైస్ అంతే. ఉప్పు కొంచెం తగ్గింది కానీ సూపర్ ఉంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చికెన్ ఉడకలేదు సరిగ్గా లోపల. నీకు ఉడికిందా? ఉడికింది. ఆయిల్ రాదంతా. లోపల జ్యూసీగా కూడా ఉంది చూసారా. చేసాను జ్యూసీ కలర్ కూడా. కలర్ చూడడానికి టెక్స్చర్ అయితే సేమ్ KFC లాగే ఉంది. నూనె కాలిందిరా. బయటకు వచ్చింది నూనె. అందులో ఎంత నూనె చచ్చిపోతాం. ఇంత నూనె అయితే నూనె వదలట్లేదు, పీల్చేస్తుంది మైదా. మీలో ఎవరికన్నా ఈ చేయడానికి చిట్కాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే ఇదే కానీ ఇక చిట్కాలు కూడా ఫాలో అవి చేసుకోండి. కొలతలు కూడా ఎవరిదైనా చూసి ఫాలో అవ్వండి. మా వీడియో చూస్తే కానీ ఓకే. ఫస్ట్ బాగా వచ్చింది. మెల్లమెల్లగా అసలు మా ఊర్లో షాప్ పెట్టేస్తాను. నేను చెప్పాను ఆ మైదాలో ఇంకా పెప్పర్ పడాలి, ఆ మైదాలో ఇంకా సాల్ట్ పడాలి. ఆ మైదా సరిగ్గా చేయలేదు వీడు. ఆ ఏదైతే ఆ కోటింగ్ ఉందో వేసుకుంటా. నీదే తప్పు పోతే నీదే భయపడ్డాను. మరి నువ్వు ఎక్కడ నా మీద గెంటేస్తావేమో. అది మా మ్యాటర్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోండి. నా కష్టానికి లైక్ చేయండి. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.